ప్రైజ్ ద లార్డ్. గురువారము జూలై 11, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కోసం మేలు చేయ చూచుకొనవలెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. నిజమైన స్వేచ్ఛ. రైలులో చదువుతున్నప్పుడు జాన్వి వాక్యాలను రంగులద్ది స్పష్టంగా చేయడంలో మరియు తన పుస్తకంలోని అంచులలో నోట్స్ రాసుకోవడంలో బిజీగా ఉంది. అయితే సమీపంలో కూర్చున్న తల్లి మరియు బిడ్డ మధ్య సంభాషణ ఆమెను ఆపింది. తల్లి తన లైబ్రరీ పుస్తకంలో పిచ్చి గీతలు గీసినందుకు తన బిడ్డను సరిచేస్తోంది. జాన్విని ఉదాహరణంగా తీసుకుని పసిపిల్లలు తన తల్లి మాటలను పట్టించుకోకుండా ఉండకూడదని జాన్వి త్వరగా తన పెన్ను దూరంగా ఉంచింది. అరువుగా తీసుకున్న పుస్తకాన్ని పాడు చేయడం మరియు మీరు సొంతంగా కలిగి ఉన్న ఒక దానిలో నోట్స్ తయారు చేయడం మధ్య తేడాను పిల్లవాడు అర్థం చేసుకోలేడని ఆమెకు తెలుసు. జాన్వి చర్యలు నాకు 1 కొరింథీయులు 10వ అధ్యాయము 23-24లో అపోస్తలుడైన పౌలు యొక్క ప్రేరేపిత మాటలను జ్ఞాపకం చేశాయి. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్ని చేసే హక్కు కాదని, అయితే దేవుని కోసం వారు కోరుకున్నట్లు చేసే స్వేచ్ఛ అని వారికి బోధించాడు. మనం సేవ చేసుకునే బదులు ఇతరులను కట్టడానికి ఎంపిక చేసుకునేందుకు మన స్వేచ్ఛను ఉపయోగించినప్పుడు మనం ప్రభువైన యేసు అడుగుజాడలను అనుసరిస్తాము. ప్రార్థన. యేసు ప్రభువా, నిన్ను నిజంగా గౌరవించే మరియు ఇతరులను ఆశీర్వదించే మార్గాల్లో నా స్వేచ్ఛను వినియోగించడానికి నాకు జ్ఞానం మరియు కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.